హాయ్ ఫ్రెండ్స్, బేసిన్ చట్నీ తయారీ విధానం. పాన్ లో ఆయిల్ హీట్ చేసుకుని పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా అంతా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటో పీసెస్ ని వేసి సాఫ్ట్ గా మగ్గేంత వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు వేసుకుని ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని కూడా వేసి గరిటతో బాగా మ్యాష్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా. ఇది దోశలోకి చేసే బొంబాయి చట్నీ అని అంటారు కడపలో. పూరిలోకి చేసే బొంబాయి చట్నీ అది వేరు. సేమ్ ప్రాసెస్ బట్ కానీ ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసి చేస్తారు. పసుపు, ధనియాల పొడి వేసి బాగా వేయించుకున్న తర్వాత ఓసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని శనగపిండిని లమ్స్ లేకుండా వాటర్ పోసుకొని కలిపేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పొటాటో మిశ్రమంలో పోసుకోవాలి. కాస్త వాటర్ ని కూడా వేసి అంతా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోవాలి. బొంబాయి చట్నీ రెడీ. తరువాత స్టవ్ పైన పెనం పెట్టుకుని దోశ బ్యాటర్ లో దోశ వేసుకోవాలి. మా కడపలో ఎర్రకారం దోశ ఇలానే చేస్తారు. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. ఓసారి ట్రై చేయండి. పైన నుంచి ఆయిల్ వేసుకొని ఎర్రకారం తీసుకొని దోశ పైన అలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ పొటాటో స్టఫ్ ని మధ్యలో పెట్టుకుని దోశని రెండు వైపులా ఆయిల్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇందులోకి పల్లీల చట్నీ ది బెస్ట్ కాంబినేషన్. కడప కారం దోశ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.